20 రోజులుగా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షానికి తడిసి ముద్దైనటువంటి ఒడ్లు గుండెల విసేలా రోధించినటువంటి రైతు దంపతులు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజారు గ్రామానికి చెందినటువంటి రైతు. ఇగో చూడురిగా అంటేనేమో అన్నారు అని అంటారు, అనకపోతేనేమో అంటలేరు అని అంటారు, అనకుండుకుంటేనేమో ఏమంటలేరు అని అంటారు. ఏడుస్తున్నారు రైతు దంపతులు ఇద్దరు. వీళ్ళిద్దరు తడిచిపోయింది అకాల వర్షానికి వాళ్ళ ధాన్యం మొత్తం తడిచిపోయింది. ఏడుస్తున్నారు. ఇక ఏం చేస్తారు? ఇక అంటే పశుకందు లేక కాపాడి, లేకపోతే దాన్ని మంచి చేసి ఆ పెస్టిసైడ్స్ అని అదని ఇదని అన్నీ వేసి దాన్ని ఒక మంచి పరిణామానికి తీసుకొచ్చి కోతకోసి కుప్పనూర్చి అంతా వడ్లాంటి బస్తాలను నింపేసరికి ఇవాళ అకాల వర్షానికి ఇబ్బంది అయిపోయింది. ఇక్కడనేమో ఇట్లా రైతులేమో ఇబ్బంది పడతారు. ఇదే చూడరు, ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందండి. సరే ఐపీఎల్ ప్రేమికులు ఉన్నారు, లేకపోతే నేను దాన్ని కించపరచడానికి చెప్పట్లేదు. బట్ ఆడున్నటువంటి ఏదైతే పీచ్ ఉందో ఆ గ్రౌండ్ ఉంటుందో అది తడవకుండా ఉండడం కోసం రపరపరపరపరా అని పెద్ద పెద్ద పరదలు తెస్తారు కప్తారు. మరి ఈ రైతులకు కనీస వసతి ఏదైతే ఉంటుందో తడవకుండా పండించిన పంట ఖరాబు కాకుండా పండించిన పంట ఖరాబు కాకుండా ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా రైతుల మీద చిత్తశుద్ధితోటి ఏ ప్రభుత్వమైనా ఏనాడైనా వీళ్ళ మంచి కోరే నిర్ణయాలు ఎప్పుడైనా తీసుకుందా? ఏదో మీరు ఇచ్చినటువంటి ఆ గ్యారంటీలకు సంబంధించి కావచ్చు, ఆ హామీలకు సంబంధించి కావచ్చు, అవి నెరవేర్చడానికే మీరు తలకిందులవుతూ ఉన్నారు, ఒంటికాల మీద తపస్సు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇటువంటి బాధలు ఇంకా ఉన్నాయి. ఇంకెన్ని రోజులు కళ్ళాలలో పోసుకున్నటువంటి వడ్లు అకాల వర్షానికి తడిసి ముద్దైనందుకు రైతు రోధిస్తున్నాడు అని ఎన్ని ఏండ్ల సంధి వార్తాపత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి, ఎన్ని ఏండ్ల సంధి మాలాంటి టీవీ ఛానల్లో వార్తలు చదువుతూ ఉన్నాం. ఎందుకు ఈ వ్యవస్థ మార్చలేదు, ఎందుకు వీళ్ళని పట్టించుకోవట్లేరు అని అన్నది ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అంశం, ప్రభుత్వ అధికారులు ఆలోచించాల్సినటువంటి అంశం, ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల్సినటువంటి అంశం, ప్రతిపక్ష లీడర్లు ఆలోచన చేసి ప్రభుత్వానికి చెప్పవలసినటువంటి అంశం ఇవన్నీ కూడా. విమానంలో సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడినటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి శనివారం అర్ధరాత్రి ఇండిగో విమానంలో ప్రయాణిస్తుండగా మూర్ఛపోయి నోట్లో నుండి ద్రవం కారుతూ తీవ్ర అనారోగ్యానికి గురైనటువంటి 74 ఏళ్ల వృద్ధుడు బీపీ తక్కువగా ఉందని నిర్ధారణకు వచ్చి వెంటనే సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్ ప్రీతిరెడ్డి విమానం ల్యాండ్ అయిన వెంటనే వృద్ధుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినటువంటి ఎయిర్పోర్ట్ సిబ్బంది అని చెప్పేసి. బట్ ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, మనం అనుకుంటాం అంటే మనకి కష్టం రాగానే దేవుడు ఎక్కడి నుంచో వచ్చి ఇట్లా అభయస్థం పెట్టి ఇట్లా ఆ చేతులకించి ఇట్లా కిరణాలు వచ్చి ఆ రోగం బాగా కావాలి, లేకపోతే ఆర్థికంగా వృద్ధి చెందాలి, లేకపోతే ఏదైనా వ్యాపారం డెవలప్ కావాలనుకుంటాం. అట్లా ఏం జరగదు, మనిషి రూపంలోనే వస్తాడు, గిట్లనే వస్తాడు. ఈరోజు ఆ రోజు ఆమెకి ఏం పని ఉందో, నువ్వు ఒకటే ఫ్లైట్లో ఆయన ఎందుకు పోతుండో, ఈమె ఎందుకు పోతుందో, ఆయనకు అదే టైంలో ఎందుకు అట్లా అయిందో, ఈమె ఆడు ఉండడం ఏంది, ఇదంతా కూడా అంటే దైవ నిర్ణయం అంటారు కదా, దైవ నిర్ణయమే ఇది. దేవుడు స్వయంగా రాడు, ఒక మనిషికి సహాయం చేయడం కోసం ఇంకో మనిషి రూపంలో పంపిస్తాడు. డాక్టర్ ప్రీతిరెడ్డి మల్లారెడ్డి గారి కోడల్లో రూపంలో పంపించాడు అనుకోవాలి. కానీ గొప్ప విషయం ఇట్లాంటివి చేయడము అనేది గొప్ప విషయమే, హర్షించవచ్చు ఈ విషయంలో ప్రీతిరెడ్డిని.